నెల్లూరు నగరంలోని జ్యోతి నగర్ 8వ వీధిలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 26వ తేదీన ఆలయం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించబడింది. మేళతాళాలు, బాణాసంచా శబ్దాలతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఎం. హజరత్ రెడ్డి, రామాంజనేయులు, వి. నరసింహమూర్తి, జక్కా సుబ్బారావు, జక్కా రమణయ్య, కె. జ్యోతిరెడ్డి, వెంకట రమణయ్య, ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్. కేశవయ్య వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి సీతారాముల కృపకు పాత్రులయ్యారు. అనంతరం గురుకృప కళాక్షేత్రం వారిచే నిర్వహించిన భరతనాట్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యులు పి. కృష్ణారెడ్డి, జి. శివరాం, జెడ్. రమణయ్య పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు జ్యోతినగర్ 8వ వీధిలో వెలసి ఉన్న సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అందులో భాగంగా శ్రీ ఎం. హజరత్ రెడ్డి, శ్రీమతి పద్మా గారు, శ్రీ పిఆర్ రామాంజనేయులు, శ్రీమతి రమణమ్మ గారు, శ్రీ ఎస్.సి.వి. నరసింహమూర్తి, శ్రీమతి శకుంతలమ్మ గారు, శ్రీ జక్కా సుబ్బారావు, శ్రీమతి లక్ష్మీదేవి గారు, వెంకటరమణ ప్రొవిజన్స్, శ్రీ జక్కా రమణయ్య, శ్రీమతి సుభద్ర గారు, ఎస్విఆర్ ప్రొవిజన్స్, శ్రీ కె. జ్యోతిరెడ్డి, శ్రీమతి శ్రావణి గారు, విజయదుర్గ గ్లాస్ వర్కర్స్, శ్రీ ఎన్. వెంకటరమణయ్య, శ్రీమతి వరలక్ష్మీదేవి గారు, లక్ష్మీ రమణ ప్రొవిజన్స్, శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు, శ్రీమతి విజయకుమారి గారు, ఎస్విఆర్ మెడికల్స్, శ్రీ ఎస్. కేశవయ్య, శ్రీమతి సావిత్రి గారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రొవిజన్స్ వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు వెల్లవేళలు ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు గురుకుప్ప కళాక్షేత్రం వారిచే భరతనాట్య ప్రదర్శనం కూడా కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా రేపు ఉదయం పూజా కార్యక్రమం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు అభిషేక కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు జరుగును. తదుపరి ప్రసాద వితరణ జరుగును. సాయంకాలం కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవముగా ఇక్కడ జరుగుబడును. కావున భక్తజనం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారికి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి జ్యోతినగర్ వాస్తవ్యులందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారందరికీ కూడా ఈ సీతారాముని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెళ్ళ కడగాలని చెప్పేసి మేము భగవంతుని కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోయేదానికి మరియు మా యొక్క కమిటీ ఈ యొక్క కమిటీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మాకెంతో ముందుకు తీసుకుపోయేదానికి దేవస్థాన కార్యక్రమాలు కానీ ఇతర కానీ కూడా మంచి విధిగా చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి ఇక్కడ మా సహాయాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుని చేస్తున్నాం. మరి 29వ తేదీ అన్నదాన కార్యక్రమం సుమారు 2000 మందికి దాకా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున ఈ యొక్క భక్తజనాలు మాకు వస్తు రూపం కానీ ధన రూపాన్ని కానీ మాకు సహాయాలు అందించినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి ఎల్లవేళ కలగాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మరెన్నో విషయాల కోసం మా కల్చర్ ఛానల్ని తప్పకుండా చూడండి. మంచి మంచి విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ. మా కల్చర్ ఛానల్, నెల్లూరు.